ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారని వార్తలు ఊపందుకున్న వేళ వాటిని ఖండిస్తూ ఆయన 2 రోజుల క్రితం విడుదల చేసిన వీడియో నకిలీదేనని వాదనలు మొదలయ్యాయి. ఆ వీడియోలో నెతన్యాహు ఓ కాఫీ షాపులో కాఫీ తాగుతూ కనిపించారు. కాఫీ కోసం చనిపోయాను అని సెటైర్ వేస్తూ కనిపించారు. ఈ వీడియో నిజమైనదా కాదా అని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ను కొందరు అడగ్గా అది డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సెటైరిక్ వీడియో అని తెలిసింది. ఇక ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడిన మాటలకు ఆయన పెదవుల కదలికలకు పొంతన కుదరలేదని పేర్కొంది. ఆయన చేతిని అటూ ఇటూ ఊపుతున్నా ఆ చేతిలోని కాఫీ కప్పులో కాఫీ కదలకుండా ఉందని, వీటన్నిటిని బట్టి చూస్తే అది ఏఐ వీడియో అని స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించింది. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారని వార్తలు ఊపందుకున్న వేళ వాటిని ఖండిస్తూ ఆయన 2 రోజుల క్రితం విడుదల చేసిన వీడియో నకిలీదనే వాదనలు మొదలయ్యాయి. ఆ వీడియోలో నెతన్యాహు ఓ కాఫీ షాపులో కాఫీ తాగుతూ కనిపించారు. కాఫీ కోసం చనిపోయాను అని సెటైర్ వేస్తూ కనిపించారు. ఈ వీడియో నిజమైనదా కాదా అని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ను కొందరు అడగ్గా అది డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సెటైరిక్ వీడియో అని తెలిపింది. ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడిన మాటలకు ఆయన పెదవుల కదలికలకు పొంతన కుదరలేదని పేర్కొంది. ఆయన చేతిని అటూ ఇటూ ఊపుతున్నా ఆ చేతిలోని కాఫీ కప్పులో కాఫీ కదలకుండా ఉందని, వీటన్నిటిని బట్టి చూస్తే అది ఏఐ వీడియో అని వెల్లడించింది.